వెల్కమ్ టు కృష్ణ కుకింగ్. ఈరోజు మీకు పిజ్జా ఇంట్లోనే ఎట్లా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఓవెన్ అవసరం లేదు, ఈస్ట్ అవసరం లేదు. మన ఇంటి దగ్గర కిరాణా షాపులో దొరికే కొన్ని ఐటమ్స్తో మస్తు ఈజీగా జబర్దస్త్ టేస్టీగా పిజ్జా తయారు చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ఎట్లా చేసుకున్నాడో చూపిస్తారా అండ్రి. ముందు ఒక గిన్నెడు మైదా పిండి తీసుకోవాలి. 1 స్పూన్ చక్కెర పొడి, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 2 స్పూన్ల పెరిగేసి మంచిగా పొడి పొడిగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం నీళ్లు పోసుకుంటా పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి. పైన కొంచెం ఆయిల్ వేసుకొని కలిపి 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత 2 నిమిషాలు పిండి మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. రొట్టె పీట తీసుకొని పొడి పిండి జల్లుకొని మంచిగా దిబ్బ రొట్టె లెక్క మందంగా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద వెడల్పు ప్లేట్ తీసుకొని బటర్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఒత్తుకున్న రొట్టెను ప్లేట్లు వేసుకొని ఫోర్క్తో చిన్న హోల్స్ చేసుకోవాలి. తర్వాత పైన పిజ్జా సాస్ సరిపడా వేసి ఈవెన్గా అప్లై చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న చీజ్ వేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, టమాటా ముక్కలు, పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. పన్నీర్ ముక్కలను 1 స్పూన్ ఆయిల్లో కొంచెం వేయించుకొని ఉప్పు కారం వేసుకోవాలి. అప్పుడు పన్నీర్ ముక్కల్లో పచ్చివాసన ఉండదు. మళ్ళా పైనుంచి కొద్దిగా చీజ్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పెద్ద వెడల్పు గిన్నె తీసుకొని ఇసుకన్నా ఉప్పన్నా వేసుకొని ఒక స్టాండ్ పెట్టుకొని పిజ్జా ప్లేటు పెట్టుకోవాలి. పైన ప్లేట్ పెట్టుకొని మంటను లో ఫ్లేమ్లో 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు ఉండనియాలి. 20 నిమిషాల తర్వాత పిజ్జా తయారైనట్టే. చూసిండ్లుగా అడుగున కూడా ఎంత మంచిగా కాలిందో. ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్టీగా ఉంది. వేడిగా తింటుంటే ప్రతి ఒక్క ఫ్లేవర్ ఎంత బాగా తెలుస్తుందో. ఇదంతా నేను చెప్తే మీకేం అర్థం కాదు. మీరు కూడా ట్రై చేసి ఎట్లా ఉందో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునుడు మర్చిపోకుండ్రి.